చరణ్ గారు ఈ సమ్మె మొత్తం హామీలు అమలయ్యేదాకా సాగుతుందని చెప్తున్నారు. ఒకటి వెంకన్న గారు అన్న దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్. ఏదైతే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహాలక్ష్మి అమలవుతుంది, ఆ బస్సుల సంఖ్య పెంచలేదు మీరు. దాంతో ఒక్కొక్క దాంట్లో 50-60 మంది వెళ్ళాల్సిన దాంట్లో 100 మంది 120 మంది. సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఆక్యుపెన్సీ రేషియో 69% ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా 98% అయింది, కొన్ని రూట్లలో 100%. అదే అందుకే బస్సులు నాకు అవకాశం ఏంటి 35 లక్షల నుంచి 35 లక్షల నుంచి ప్రయాణికులు 65 లక్షలకు పెరిగారు, కొన్ని రూట్లలో 100% పైగా. 2800 కొత్త బస్సులు రాష్ట్రం ఇవి కాదు. 2020 నుండి పెండింగ్ లో ఉన్న ఏదైతే ఆర్పిఎస్ 280 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2017లో ప్రేస్ ప్రభుత్వం 21% ట్రీట్మెంట్ అమలు చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్నట్టు కరువు భత్యం పూర్తి స్థాయి చెల్లించారు. 2021 పే స్కేల్ అంశం ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం రూపాయలు చెల్లిస్తా ఉంది. ఈ డిమాండ్లు అదేనా టీజీఆర్టీసీ సంబంధించిన అదేవిధంగా హాస్పిటల్ 17 కోట్ల 20 లక్షలు. కిషాన్ గారు మొత్తానికి